మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి తాజా భారీ పాన్ ఇండియన్ సినిమా గుంటూరు కారం. ఈ మూవీపై మొదటి నుంచి అందరిలో కూడా విశేషమైనటువంటి అంచనాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అత్యద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ కనబరిచిన ఈ సినిమాలో శ్రీలీల గారు, మీనాక్షి చౌదరి గారు హీరోయిన్స్గా నటించగా, కీలక పాత్రలో రమ్యకృష్ణ గారు, జయరామ్ గారు, జగపతి బాబు గారు, అలానే హైపరాది గారు, సునీల్ వంటి వారు నటించారు. మొత్తంగా అయితే ఈ సినిమా అందరినీ ఆకట్టుకుని ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్తో అయితే కొనసాగుతోంది. నిజానికి మొదట ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సూపర్ స్టార్డంతో ఈ సినిమా అద్వితీయమైనటువంటి కలెక్షన్లు అందుకుని ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కొనసాగుతోంది. ఇప్పటికే చాలా ఏరియాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోవటం విశేషం. తాజాగా ఈ సినిమాని హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్లో తన కుటుంబంతో కలిసి వీక్షించినటువంటి యువ కథానాయిక అయినటువంటి కృతి శెట్టి కొద్దిసేపటి క్రితం అక్కడ స్థానిక మీడియాతో మాట్లాడుతూ గుంటూరు కారంపై ప్రశంసలు కురిపించారు. ఆమె మాట్లాడుతూ తనకెంతో ఇష్టమైనటువంటి మహేష్ బాబు గారు నటించిన గుంటూరు కారం తనకు అత్యద్భుతంగా నచ్చిందని, ముఖ్యంగా త్రివిక్రమ్ గారి టేకింగ్తో పాటు మహేష్ బాబు గారి ఓర మాస్ పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుందని ఆమె అన్నారు. ఇకపోతే శ్రీలీల, మీనాక్షి చౌదరితో పాటు రమ్యకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు ఇలా ప్రతి ఒక్క పాత్రధారి యొక్క నటన తనకు ఎంతో బాగా నచ్చిందని, ఓవరాల్గా గుంటూరు కారం సినిమా బ్లాక్ బస్టర్ విజయం కొట్టడంతో యూనిట్కి ప్రత్యేకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి తన తరపున ప్రత్యేకంగా శుభాభినందనలు అయితే తెలియజేశారు కృతి శెట్టి. ఇకపోతే ఈ సినిమాని ఆదరిస్తున్నటువంటి ఆడియన్స్కి కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మంచి సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని, మహేష్ బాబు గారు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నారు.